అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్కి నేను షారుఖ్ ఖాన్ని చాలాసార్లు వెనకేసి రావడం నచ్చల, కానీ అక్కడ జస్టిఫై చేసేవాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. బట్ ఈరోజు నా వల్ల కావట్ల. నేనే అన్నా, ఇతని దేశద్రోహి అనుకోండి ఎలా ఉండాలి. ఎవరికి? షారుఖ్ ఖాన్. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి నటీనటులకు సంబంధించి కానీ వేరే విషయాలకు సంబంధించి కానీ ఎవరిని కూడా మన దగ్గర రానివ్వాల, మన దగ్గర ఉన్నాగా తీసి పక్కన పడేశారు. ఎందుకు? వాళ్ళు ఎంత దారుణంగా మన మీద దాడులు చేసింది. ఆ తర్వాత వాళ్ళు తాట తీసి ఆరేసాం కదా. సేమ్ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల విషయంలో జరుగుతుంది ఏంటిది? బంగ్లాదేశ్లో భారతదేశ జెండాని, మన జాతీయ పతాకాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత దారుణంగా అంటే భారతదేశాన్ని, భారతీయులని, హిందువులని నానా రకాలుగా వేధిస్తున్నారా లేదా? ఈరోజు కూడా మళ్ళీ ఎవరినో చంపారండి. అటువంటి బంగ్లాదేశుడు ముస్తఫిజుర్ రెహమాన్ అని చెప్పేసి ఉన్నాడు. అతను 38 మన దగ్గర ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. అందులో 38 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున T20లో వచ్చేసి 102, 106 ఆడాడు. 132 వికెట్లు తీసుకున్నాడు. ఫేస్ బౌలర్. మొన్న మధ్య ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడున్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మొన్న వేలంలో వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ ఎవరు? ఈ షారుఖ్ ఖాన్ ఎంత తెలుగున్నాడు తెలుసా? 9,20,00,000 కొన్నాడు. 9,20,00,000కి ఒక బంగ్లాదేశ్ బౌలర్ను కొన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎప్పుడైతే హిందువుల మీద ఈ రకం దాడులు జరుగుతున్నాయో, ఇండియాకి సంబంధించిన గొర్రగా మాట్లాడుతూ ఉన్నారో, సోషల్ మీడియా అంతా కూడా ఐపీఎల్లో ఇతను తీసేయాలని, కోల్కతా నైట్ రైడర్స్ అతను తీసేస్తా లేదా షారుఖ్ ఖాన్ నువ్వు చెప్పు అని చెప్పేసి బీసీసీఐని ఇలా అందరిని అడుగుతూ, పోస్టులు పెడుతూ, వీడియోలు పెడుతూ ఇన్ని చేస్తూ ఉంటే నోరు ఎత్తలేదండి షారుఖ్ ఖాన్. కనీసం అతను పక్కన పెడుతున్నామనో లేదన్నప్పుడు నిర్ణయం బీసీఐకి వదిలేస్తున్నాను ఏదో చెప్పలేదు. నోరు ఎత్తలేదు. అతనికి తెలియకుండా ఉండిద్దా? బీసీ రియాక్ట్ అయింది. చెప్పించి కొడతాం ఇంకా నువ్వు మాట్లాడకపోతే అని చెప్పేసి అంతా అంటూ ఉంటే వాళ్ళు ఊరు బాబా ఆగండి రా బాబు, మేము అతను పక్కన పెట్టమని ఆల్రెడీ షారుఖ్ ఖాన్కి చెప్పేసాం, కోల్కతా నైట్ రైడర్స్ చెప్పేసాం. ఏంటి అతని ప్లేస్లో ఎవరో తీసుకోమని కూడా చెప్పాము, వాళ్ళు తీసుకుంటారు. ఈ సీజన్ అతనైతే ఆడరా బాబు అని చెప్పేసి అన్నారు. సింపుల్. వీటికి మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. ఇంకొకసారి ఆటే, సినిమా ఈ సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి, ఓకేనా? భారతదేశం అంటే భారతీయులకు సంబంధించి ఇక్కడ ఓ రకంగా ఇది స్వర్గం. ఇటువంటి స్వర్గంలోకి ఇతరులను కనుక మనం రాణిస్తున్నామంటే వాళ్ళు మనకి అతిథులు అవ్వాలా, మిత్రులు అవ్వాలా. అంతే తప్ప అక్కడ మన హిందువులని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన దేశాన్ని నానా రకాలుగా మాట్లాడుతూ హిందువులను చంపుతూ ఉంటే ఈ హిందుస్థాన్లో ఎలా మరలా అతిథులంటూ, మిత్రులంటూ వాళ్ళు రాణిస్తాం? ఆటగాళ్ళు, కళాకారులు ఎలా రాణిస్తాం? అవునా కదా? కింద కామెంట్లో తెలియచేయండి.